నిండా నవదుగులు రాసుకోలేదు, ఖాళీ అవతారంలో చితాభస్మ భస్మం రాసుకోవడం ఇంకా తెల్లగా ఉంది, నీది ఒకటి నల్లగా. గరణ మశనం, ఆయనకి కంఠంలో మశనం ఉంది, నీకు ఇంత నాలిక భద్రకాళి. నువ్వేమన్నా అందంగా ఉన్నావా ఒకసారి అర్థంలో చూసుకో. దిప్పటధరో జటాధారి కంఠే, ఆయనకి జడలు కట్టేశారన్నావు, నీకో పెరుగుతులు దాటేదాకా రక్తంతో కూడుకున్నటువంటి పెద్ద జడ చూసుకో. కాళిక అవతారంలో ఇవాళ చూడండి, కొంతమంది పెద్ద పెద్ద వారి పెళ్లిళ్ళలోకి జడ వేసుకోకుండా జుట్టు విరబోసుకుని అలా తయారవుతున్నారు. ఎంత పాతకం తెలిసిందని. ఆడది జడల్లో పోకుండా చివరి ముడియకుండా ఎప్పుడైతే ఉందో, ఎన్ని రోజులైతే నువ్వు అలా అన్నావో అన్ని రోజులు నీ భర్త యొక్క ఆయుక్షణం నశించిపోతుంది. ఇది యథార్థం. నేను చెప్పిన మరుధానం తీసుకోండి, దాంట్లో ఉన్నాయి, నేను వేరుగా చెప్పట్లేదు, యథార్థమే చెప్తా. అయితే ఇక్కడ ఏమైంది, జడలు కట్టేసి నీకు నువ్వు చూసుకో. భుజగపతి హారి పశుపతి, ఆయన బావులు వేసుకున్నాడు, నువ్వు ఎముకలు కట్టుకున్నావు. ఆయన పుర్రెలు పట్టుకున్నావు, నువ్వు పుర్రెలమాలు వేసుకున్నావు. చెడకు తొందరపై సరిపోయి చేసి కళ్యాణం అన్నారు. సరే మొత్తం మీద ఒప్పుకున్నాం, ఒప్పుకున్న దానికి పెళ్లివారం అయ్యాం, స్వామిని తీసుకొచ్చాం, అమ్మవారి పైన ఉన్నారు. ఒక్క మాట బ్రాండవారు ఆ యొక్క ధ్వని చేస్తారు. నిద్రవుతున్నారంటే బ్రాండవారు ధ్వని చేస్తారు. చేయగానే మనం ఎదరగెడదాం కార్యక్రమానికి. పుణ్యావాచనం జరగాలి, రక్షాబంధనం జరగాలి, ద్వితీయ ఉత్తమపీత ధారణ జరగాలి. అసలు ఈ యొక్క కార్యక్రమం ఏమిటో అసలు ఆస్థానం ఏంటో, అమ్మవారు ఏంటో అన్ని కూడా పాటలు రక్షాబంధనకి ఆరాధన జరుగుతుంది. రక్షాబంధనకి అంటే చూడండి, ఈ ఋత్వికులు ఎంత గొప్ప వాళ్ళు. లోక రక్షకుడికే రక్షాబంధన కొడుతున్నారు. అదే తర్వాత చెప్తాం. చూద్దాం. అసలు మనం ఎవరు, ఎట్లాంటి లక్షణాలు మనలో ఉన్నాయి చూద్దాం. ఈ గాయత్రి ఆస్థానం ఎట్లాంటిది అనుకుంటే, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మా, అనుభూతి ఆత్మతకు ఆనవాలు అమ్మా,
దాచుకుంటున్నారు పాపాన్ని. రెండు చేతులు పెట్టి దులిపేయాలి పాపాన్ని. అర్థమైందా? అలా చేయాలి. ఇక పైన ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఏమైనా మిగిలిపోయాయేమో అని మహాసంకల్పం చెబుతారు, ప్రవర్ చెబుతారు. అసలు ఈయన ఎవరో, ఈయన బాబు ఎవరో, ఈ తాతగారు ఎవరో, ఈయన ముత్తాతగారు ఎవరో, నన్ను కులగోత్రలు ఏమైనా పిల్లనిస్తామండి. మనం మాత్రం తెలియదు. అసలు అడుగుతారు కదా, ఎవరి విషయం ఏంటి, మంచి చెడ్డది ఇవన్నీ చెప్పద్దా? అయితే అవన్నీ చెప్పడానికి మేము రెడీగా ఉన్నామంటారు. మా ఇంజనీర్ నుంచి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యనాథాలు గారు, అలాగే సూర్యనారాయణనాథాలు గారు ఇద్దరు కూడా ఆ స్వామివారి యొక్క ప్రవర్ చూస్తారు. అందరం కూడా విధి తరిద్దాం. పరమేశ్వర
साक्षात् लक्ष्मीनारायण लक्ष्मीदेवी नाम्नीं लक्ष्मी निर्गुणुడు నిర్వికల్పుడు నిరామయుడు నిరాఖ్యాతుడు పంచారుషులు 5 ఋషులతో కూడుకున్నటువంటి వాడు స్వామి. ఆయన పరమశివ గోత్రం, అద్భుతమైనటువంటి గోత్రం. ఆయన ముత్తాతగారు ఎవరు తెలుసా? సదాశివ శర్మ. ఆయన తాతగారు శంకర శర్మ, ఆయన నాన్నగారు పరమేశ్వర శర్మ. మరి ఈయన పేరేమిటండి? చంద్రశేఖర శర్మ. అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో వారి యొక్క గోత్రము, పేర్లు, వారి యొక్క తరములు చెప్పారు. ఆడపిల్లి వారు అన్నా తక్కువ తిన్నారా? వారు చెబుతున్నారు, చూసుకోవయ్యా కాసుకో. అది వాసిష్ఠ సుగోత్రం. ఈ వాసిష్ఠ సుగోత్రీకులు పర్వతరాజ ఈ అమ్మవారి యొక్క ముత్తాత గారు పర్వతరాజు గారు, తాతగారు రస్వరామరాజు గారు, మరి తండ్రి గారు దక్ష ప్రజాపతి గారు. దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక అయినటువంటి అమ్మవారు ఏమని చెప్పారు? పార్వతీదేవి నామ్ని కన్యా అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకి. సమస్తమైనటువంటి లోకములకి కూడా, బ్రహ్మాండములకి కూడా నాయకి మా అమ్మవారు. అందుచేతను నా ఇదిగో అని చెప్పారు. మళ్ళీ ఈ ప్రవర్తన 3 సార్లు చెప్పాలని మా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఇప్పుడు చెబుతున్నారు, శ్రద్ధగా వినండి. చిన్నవాడైనా మామగారు కన్యాదానం చేయడంలో ఇక్కడ ఇంకొకటి గమనించాలి. మన హర్ష సాంప్రదాయంలో ఎక్కడ శైవ సాంప్రదాయమైన మహాలక్ష్మీనారాయణ స్వరూప వర ఇదమాసనం. లక్ష్మీనారాయణుడిగా ఉంటేనే మామగారు కుర్రాడైన కాళ్ళు పెట్టుకుంటున్నారు. అందుచేతను నారాయణ స్వరూపం కనుక ఆ స్వామికి నారాయణ స్వరూపమైనటువంటి వారికి పాదాలు ఇక్కడికి లక్ష్మీ స్వరూపమైనటువంటి ఈ మహాసంకల్పం చెబుతున్నారు. అందరూ కూడా వినండి, కొంచెం సౌండ్ పెట్టినారు. కళ్యాణంలో జరిగేటువంటి ఆ మహామంత్రముల వల్ల మనకి తెలిసినా తెలియకపోయినా వినడం మాత్రం చేతనే కలిగిస్తుంది. ప్రతివారు తీసుకోండి, స్వీకరించండి. పెళ్లి కానుక ఇస్తున్నారు కమిటీ వారు. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని స్వామ్యవంత కురుక్షేత్రాది గంగా గోదావరి కృష్ణవేణి భీమనదీ తుంగభద్రాకావేర్యాది మహానదీ విలసితే అయోధ్యా కాశీ పురుషోత్తమ రామే
ब्रह्मण प्रथमपरार्थे पंचशराधीने द्वितीयपरार्थे पंचशराधिवर्षे ఇంకా కొన్ని కుర్చీలు పడవచ్చు వారికి సప్లై చేయండి కూర్చుని వాళ్ళు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి కొన్ని కుర్చీలు बुद्धिगुलगोत्र गोपालकृष्णनामधेश्च धर्मपत्नीसमेतश्च आदिलक्ष्मीनामधेवत्याः सह कुटुम्बश्च श्रीराम राजराजेश्वरीनामधेवत्याः सह कुटुम्बश्च अस्य यजमानश्च महीपालगोत्रः फुल्लार्थिनामधेश्च धर्मपत्नीसमेतश्च पैपालगोत्रः सत्यनारायणनामधेश्च धर्मपत्नीसमेतश्च अन्नपूर्णनामधेवत्याः सह कुटुम्बश्च तामसभागवतः वेंकटपुण्यफल अवाप्त्यर्थम मम इह जन्मनि राजाधिराजो भूत्वा समस्त सुखानि अनुभूयात् देहान्ते ततो विष्णु सायुज्य फलावाप्त्यर्थम श्री लक्ष्मीनारायण देवता उद्दिश्य श्रीनारायण लक्ष्मीनारायण देवता प्रीत्यर्थम पार्वती चंद्रशेखर अहम करिष्ये सहस्रकोटि యుగధారిణే నమః కన్యాదానం చేస్తున్నారు. అందరూ కూడా చూడండి, ధరించండి. ఆ యొక్క జగన్మాతను చంద్రశేఖర స్వామి వారికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నారు. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఈ లోపల ఆచార్యులే లగ్నాస్తిగా చెప్తారు. లగ్నాస్తిగా చెప్పండి ఆచార్యులే Shambhala